సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ సింగ్ భాజపా ఎంపీ అరవింద్ భాజపా ఎమ్మెల్యే శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డిలు పరామర్శించారు. శరీరం నుండి బుల్లెట్ తొలగించి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు చెప్పినట్టు ధర్మపురి అరవింద్ తెలిపారు. గోరక్షకుడిగా ఉన్న ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నట్టు తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం ఓటర్లు జూబ్లీస్ లో ఓటు వేయాలనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనపై ఇప్పటి వరకు స్పందించడం లేదని అన్నారు. గోరక్షణ మీద ఉన్నటువంటి చట్టాలను మీరు అమలు చేస్తలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం, ఏ చట్టాలైతే మనము అసెంబ్లీ సాక్షిగా ఏ చట్టాలైతే మనం నిర్మాణం చేసుకున్నామో ముందు ఆ చట్టాలను గౌరవించి ఆ చట్టాన్ని అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు కేవలం నామమాత్రంగా చట్టాలను అడ్డం పెట్టుకుని చట్టాలను మీరు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా తగిన చర్యలు తీసుకోకుండా కేవలం కొంతమందికి భయపడి కొన్ని ఓట్లకు భయపడి మీరు ఆ చట్టాన్ని మరి పక్కన పెడతా ఉన్నారు. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గోరక్షక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సీరియల్గా ఒక పథకం ప్రకారం హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు మరి అధికారుల మీద ముఖ్యంగా నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ హత్య చేశారు. నిర్మల్ జిల్లాలో కుబీర్లో ఒక హిందూ కానిస్టేబుల్ మీద హత్యాయత్నం జరిగి కత్తితో పొడిచారు. మరి కంటిన్యూస్ గా మరి ఇవాళ బుల్లెట్ తోటి మరి ఒక హిందూ గోరక్షకుడిని కాల్చి చంపే ప్రయత్నం చేశారంటే ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి ఒక పథకంగా కనబడతా ఉన్నది. దీని వెనుక మరి ప్రభుత్వ అండ ఉన్నదా, లేకుంటే ఓసీ అండ ఉన్నదా, లేకుంటే ఈరోజు మరి షేర్వాణి ముసుగులో రేవంత్ రెడ్డి గారు కళ్ళు కనబడతలేవా, మరి షేర్వాణి కవచకుండా లెక్క పనిచేస్తుందనో, షేర్వాణి అడ్డం ఉందనో, షేర్వాణి ఆయనకు తోడుగా ఉన్నదనో, షేర్వాణి ఆయనకు ఈరోజు ఎన్నికల్లో సపోర్ట్ చేస్తుందనో మీరు ఈరోజు ఈ చట్టాలని మరి కేవలం వాళ్ళ కోసం కాకుండా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మరి కంటిన్యూస్ జరుగుతున్నటువంటి దాడులకు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతాం. కాబట్టి విచ్చలవిడితనాన్ని పనిచేయాలంటే పోలీసులు ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాడు మళ్ళా మొన్న నిజామాబాద్ లో వాడు పెరిగింది రషీద్, వాడు పోలీసుకు కానిస్టేబుల్ చెప్తాడు. మళ్ళా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత హాస్పిటల్ కూడా అంగమై ఎన్నికలు. రాజకొండ సిప్పి కూడా చేస్తే అయిపోయాయి కదా నిజమైతే. అదే చెప్తాను, స్లాటర్ హౌసెస్ ఓవరాల్ గా ఇది ఉండాలనా ఉండకూడదా, దీని మీదనే పెద్ద రివ్యూ అవసరం ఉంది. सर अभी हम आगे